డ్రైవర్ ఎలా జరిగింది? పార్టీ జరిగింది. కొద్దిగా ఫాస్ట్ గా. నేను మీరు రాలేదు ఒక టాపిక్ వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనండి. ఏసీ కావాలా? ఓకే. ఒకసారి అక్కడ ఉన్నది రాసుకోండి మీరు. ఊప్స్. జస్ట్ క్లాస్ అంటే ఏంటో, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇక వరకు డేటా అబ్స్ట్రాక్ట్ ఉంది కదా, ఇక వరకు రాసుకోండి. ఓకే. దీని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కింద ఒక 2 to 3 లైన్స్ స్పేస్ దొరుకుంది. ఓకేనా? 4 లైన్స్ స్పేస్ దొరుకుంది. స్టార్ట్ చేశానా గైస్? ఇంకా 2 minutes వెయిట్ చేద్దాము. 10:07 అయింది. ప్రతిరోజు 10 minutes వేస్ట్. స్టార్టింగ్ 10 minutes కొద్దిగా వేస్ట్ అయిపోతుంది. ఇంకా గైస్ వచ్చేద్దాం. కరెక్ట్గా 10:10 కదా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? క్లాస్ మీ ఇద్దరికి ఏం డౌట్స్ ఉన్నాయి? నేను క్లాస్ లేవు కదా గైస్? మీకు కూడా ఏమన్నా క్లాస్ జరిగింది కదా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఆన్లైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను ఆల్రెడీ ఆటోమేటిక్గా. కానీ ఇందుకు ముందు నిన్న చెప్పినట్టు అంత స్లోగా అయితే చెప్పను దానికోసం. నోట్ చేసుకున్నారా? స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా గైస్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మీకు ఏమైనా తెలుసు? ఐడియా ఉందా? ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసినాం కదా, ఫైల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అన్నీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు రాస్తారు కోడ్ అన్నది, అది మీ ఫ్రెండ్ సంథింగ్, మీ మీరు ఇప్పుడు వరకు ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ సగం వర్క్ చేసి ఆపేశారు. ఇప్పుడు డెవలపర్ చేయాలి, కంటిన్యూ అవ్వాలి. మీరు చేసిన దానికి అర్థం అవ్వాలంటే ఎలా ఉండాలి ప్రోగ్రామ్ అన్నది? క్లారిటీగానే ఉండాలి. మనం ఇప్పటి వరకు మెథడ్స్, ఫంక్షన్స్ రాస్తున్నాం కదా, అవన్నీ ఒకే చోట ఫంక్షన్స్, మెథడ్స్ అనేవి ఉంటే మీకు ఏమైనా క్లారిటీ ఉంటుందా? క్లారిటీ అనేది ఉండదు కదా. అందుకే మనం ఊప్స్ కాన్సెప్ట్ వచ్చింది. ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ప్రోగ్రామ్ అనేది క్లియర్ స్ట్రక్చర్ ఫార్మాట్లో రాస్తాం. అది మనం ఎవరికి ఇచ్చినా మీ కోడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? క్లియరా? దీనివల్ల ఈ కాన్సెప్ట్స్ వల్ల మీ ఇంకా కోడ్ అనేది కన్జ్యూమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఇంత ముందు ఫంక్షన్స్ అన్ని రాస్తాం కదా, అక్కడ మనకి వేరే ఫంక్షనాలిటీస్ రాస్తాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇంకా ఈజీగా రాస్తాం. ఓకేనా? అలాగే కోడ్ అది రెజ్యూమ్ తగ్గుతుంది. అలాగే టైం కన్జ్యూమ్ అనేది కూడా తగ్గుతుంది. ఆబ్జెక్ట్ క్లియర్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. ఓకేనా?
ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీకు అర్థం ఫర్దర్గా వెళ్ళినప్పుడు క్లాసెస్ అనేది అర్థమవుతాయి. జస్ట్ ఇన్హెరిటెన్స్, పాలిఫార్మిజం, ఎన్కాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్ ఉన్నాయి కదా, ఇవన్నీ అర్థం మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఆబ్జెక్ట్ గురించి తెలియాలి. ఓకేనా? క్లాస్ ఆబ్జెక్ట్ మళ్ళీ ఇన్నర్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ త్రీ గురించి తెలియాలి. ఓకేనా? క్లారిటీగా తెలిస్తే నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, పాలిఫార్మిజం అని క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్, క్లియరా? మీకు థియరీ ఊప్స్ కాన్సెప్ట్ గురించి థియరీగా కొద్దిగా ప్రొవైడ్ చేస్తాను. ప్రాబ్లం లేదు. నేను ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పిందో ఉంటుంది, కొద్దిగా ఇన్డెప్త్గా ఉంటుంది. ఓకేనా? ఓకే గైస్, కానీ మన మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ మెయిన్ కాన్సెప్ట్స్. ఓకేనా? గైస్ చూడండి, మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఫోర్ ఫోర్ పిల్లర్స్ ఉంటాయి. అవి ఇన్హెరిటెన్స్, పాలిఫార్మిజం, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్. ఈ మూడు అన్నది మెయిన్ పిల్లర్స్ అన్నమాట. మన ఫోర్ ఇప్పుడు మనకి స్లాబ్ అంటే ఎడ్జెస్ లో ఫోర్ పిల్లర్స్ వస్తాయి, అలాంటి పిల్లర్స్ అన్నమాట. మనకి అవి రావాలంటే ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ గురించి తెలియాలి. ఓకేనా? ఈ రోజు మనం క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి, ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, ఆ త్రీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ ద క్లాస్? క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్. ఓకేనా? మనం ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? మనకి ఏముంటుంది? బిహేవియర్ ఉంటుంది. స్టేట్ అంటే మన బాడీ, మన దాంట్లో బిహేవియర్స్ ఉంటాయి. ఓకేనా? మన స్టేట్ బాడీ కింద ఆబ్జెక్ట్ కింద డిక్లేర్ చేస్తాం దాన్ని. ఓకేనా? ఆల్రెడీ ఫిజిక్స్లో తెలిసేది. ఒక దాన్ని మనం ఆబ్జెక్ట్ని ఏమంటాం? స్టేట్. దానికి బిహేవియర్ డిక్లేర్ చేస్తాం, అలాగే ఇది కూడా. ఓకేనా? మన ఆబ్జెక్ట్స్ అన్ని క్లాసెస్లో ఉంటాయి, అందుకే మనం ఆఫ్ క్లాసెస్ అన్నాం. ఆబ్జెక్ట్ అది రియల్ వరల్డ్ ఎంటిటీ అన్నాం. ఓకేనా? ఇప్పుడు క్లాస్ కి ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? చూడండి ఒక ఎగ్జాంపుల్ తో. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఆల్రెడీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసాను, అందుకే కొద్దిగా ఫాస్ట్ గా ఉన్నాను. ఓకేనా? మీకు ఇంకా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే, క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అంటే, సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ అంటారు కదా, సేమ్ అలాగే. యా, హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ అంటారు కదా. హార్డ్ కాపీ అంటే ఏంటి? మనం చూ రియల్ టైంలో ఉంటుంది, దాన్ని ఆబ్జెక్ట్ కింద డిక్లేర్ చేస్తాం. సాఫ్ట్ కాపీ అంటే జస్ట్ ఎలాగుంటుంది? ఫోన్లో మరి పీడిఎఫ్స్ కింద డైరెక్ట్ చూపిస్తారు అంతే, కానీ రియల్గా మనం చూడగలమా? హోల్డ్ చేయలేము కదా. ఓకే, ఇప్పుడు ఫోన్స్ ఆన్లైన్లో సెట్ చేస్తారు, అది ఆన్లైన్లో కనిపిస్తుంది, కానీ రియల్గా మనకు ఉంటుందా? అది ఏమంటారు? క్లాస్ కింద కన్సిడర్ అవుతుంది, అంటే బ్లూ ప్రింట్. మనకి హ్యాండిల్ చేతిలో ఉన్నది ఆబ్జెక్ట్ కింద. ఓకే, క్లియరా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయకుండా ఫస్ట్ బ్లూ ప్రింట్ గీస్తారు, బ్లూ ప్రింట్ బట్టి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. బ్లూ ప్రింట్ ఏమవుతుంది? క్లాస్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఏమో రియల్ బిల్డింగ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇప్పుడు డైరెక్ట్ గా వాట్ ఈస్ ద క్లాస్, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ వెళ్దాం. ఓకేనా గైస్? ఆర్ యూ క్లియర్ గైస్ ఆన్లైన్? మీకు అర్థమవుతుందా? ఎనీవన్ చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. ఓకే గైస్, ఒకసారి మళ్ళీ చూస్తుండండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రెక్టిఫై అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ సింటాక్స్ చెప్తాను. ఓకేనా? క్లాస్ కి సింటాక్స్ ఉంటుంది, రాసుకోండి. క్లాస్ అని హెడ్డింగ్ పెట్టుకుని క్లాస్ సింటాక్స్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ కి సింటాక్స్ ఎలా ఉంటుంది? మనం ఫంక్షన్ సింటాక్స్ ఎలా రాసాం? డెఫినెట్ కీవర్డ్ యూజ్ చేసాం కదా, మనకి ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ ఉంటుంది. ఓకేనా?
క్లాస్ అనే కీవర్డ్ ఉంటుంది. తర్వాత మన ఫంక్షన్ ఏం చేస్తాం, ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేస్తాం, ఇక్కడ క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా, సింటాక్స్ అని పెట్టుకోండి. ఓకేనా, క్లాస్ నేమ్. ఓకే, క్లియరా? క్లాస్ నేమ్. నెక్స్ట్ వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా, వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. స్పెల్లింగ్ ఏమైనా ఉంటే వదిలేండి. తర్వాత మెథడ్, మెథడ్ డిక్లేర్ చేస్తాం. మెథడ్ అయినా ఫంక్షన్ అయినా ఒకటే. ఓకేనా గైస్, మెథడ్స్ అయినా ఫంక్షన్స్ అయినా ఒకటే. క్లియరా? స్టేట్ అన్న బిహేవియర్, స్టేట్ అంటే వేరియబుల్స్ కింద వస్తాయి, బిహేవియర్ అంటే మెథడ్స్ కింద వస్తాయి. మెథడ్ అయినా ఫంక్షన్ అన్నా సేమ్. క్లియరా? ఇది స్ట్రక్చర్ మంది సింటాక్స్. ఓకేనా, క్లాస్, క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తాం, దాంట్లో వేరియబుల్స్, తర్వాత మెథడ్ డిక్లేర్ చేస్తాం. క్లియరా? ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఎగ్జాంపుల్ క్లాస్ ఎడిషన్ అని క్లాస్ తీసుకున్నాం. ఓకేనా, క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ఎడిషన్ అని తీసుకున్నాం. మనం ఎడిషన్ ఏం పర్ఫామ్ చేస్తాం, యాడింగ్ పర్ఫామ్ చేస్తాం. నేను ఏమన్నా సింటాక్స్ ఏముంది, నెక్స్ట్ స్టెప్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, నెక్స్ట్ బి ఈక్వల్ టు 20, సారీ 20. ఓకేనా, డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏం డిక్లేర్ చేయమన్నాను, మెథడ్. మెథడ్ అంటే ఏం చెప్పాను, ఫంక్షనల్ డిక్లేర్ చేస్తాం. డెఫ్, డెఫ్ తర్వాత ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్ డిస్ప్లే రావాలి. ఓకేనా, డిస్ప్లే. ఫంక్షన్కి పారామీటర్స్ ఉంటాయి కదా, అందుకే మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్. రిటర్న్ కావాలంటే రిటర్న్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఏ ప్లస్, సో ఎక్స్ ప్లస్ బి కదా, సారీ గైస్. గైస్ షేర్ అయిందా స్క్రీన్ ఇప్పుడు, కానీ నో రిప్లై. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఎస్ అయిందా? సార్. ఓకే గైస్, సారీ. ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, సారీ, సరే వై అని డిక్లేర్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏం రావాలి, అవుట్పుట్ 30 రావాలి. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఎర్ర, ఎర్ర కూడా రాలేదు, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, కానీ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు కదా. ఇప్పుడు, ఇప్పుడు సరే, ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టెప్, మనం ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ క్లాస్లో ఏముంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకున్నది ప్రింట్ అవ్వదు, అందుకే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం కాదు, జస్ట్ నేమ్ డిక్లేర్ చేస్తాం. ఆ నేమ్ తీసుకొచ్చి క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తాం దాంట్లో. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ అని నేమ్ డిక్లేర్ చేశాను, ఏదైనా ఆల్టర్నేట్ నేమ్ ఏదైనా పెంచుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ అని కూడా ఇచ్చుకోవచ్చు, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, రిజల్ట్ అని డిక్లేర్ చేసి క్లాస్ నేమ్ ఏంటి, ఎడిషన్, యాడ్. ఓకేనా, ఇలా డిక్లేర్ చేయాలి. ఓకేనా, రన్ చేద్దాం. ఇప్పుడు కూడా రావట్లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవుట్పుట్ రావట్లేదు. ఓకేనా, ఇప్పుడు మీకు రెండు కవర్ అయినాయి, క్లాస్ కవర్ అయింది, ఆబ్జెక్ట్ కవర్ అయింది. ఆబ్జెక్ట్ అలా క్రియేట్ చేస్తాం, జస్ట్ వేరియబుల్ అలా డిక్లేర్ చేస్తాము. అలా డిక్లేర్ చేసి మన క్లాస్ నేమ్ ఏముందో క్లాస్ నేమ్ వాల్యూ కింద డిక్లేర్ చేస్తాం. తర్వాత కరెన్సీస్ ఇస్తాం. ఓకేనా, కరెన్సీస్ అనేది మెన్షన్ చేయాలి. అది ఎందుకు మెన్షన్ చేయలేదని మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? మీరు అవుట్పుట్ కాదు, కోడ్ అర్థమైందా? ఫస్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ కీవర్డ్, తర్వాత క్లాస్ నేమ్, నెక్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి, తర్వాత ఫంక్షన్ ఆర్ మెథడ్, మెథడ్ అయినా ఫంక్షన్ ఒకటి, మెథడ్ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ మన క్లాస్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇనిషియల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ దాంట్లో స్టోర్ చేసాం. ఓకేనా, ఇక వరకు ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ చేశాను, కానీ నాకు ఏంటో అవుట్పుట్ రావట్లేదు. ఇప్పుడు మెథడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, సెల్ఫ్ మెథడ్ ఒకటి, ఇనిట్ మెథడ్స్ అని ఉంటాయి, రాసుకోండి. కోడ్కి మధ్యలో, కోడ్ కింద స్పేస్ వదులుకోండి. ఓకేనా, ఈ కోడ్ కింద కొద్దిగా స్పేస్ వదులుకొని, కాదు మెథడ్స్ అని సైడ్ హెడింగ్ పెట్టుకుని మెథడ్స్ 2 టైప్స్ అని రాసుకోండి. ఓకేనా, మెథడ్ డెఫినేషన్ ఏంటి గైస్, మెథడ్ డెఫినేషన్ ఏంటి చెప్పండి గైస్. మెథడ్ అంటే ఏమని చెప్పాను, ఫంక్షన్ డెఫినేషన్, మెథడ్ డెఫినేషన్ ఒకటే అవుతుంది కదా. ఫంక్షన్ అంటే ఏంటి అయితే, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే రాసుకోండి అక్కడ.
పర్టికులర్ టాస్క్, లేకపోతే ఏదైనా పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే ఆపరేషన్ అని పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? పర్ఫామ్ ఎనీ టాస్క్ అని ఓన్గా మీ ఓన్ రాసుకోండి. మెథడ్ అనేది, మెథడ్ టూ టైప్స్ ఏమని చెప్పాను? సెల్ఫ్ ఒకటి, ఇనిట్ ఒకటి. ఓకేనా? రాసుకున్నారా? ఇనిట్ అంటే INIT. ఓకేనా? రాసుకున్నారా? మెథడ్, వాట్ ఈస్ ది మెథడ్ అని రాసుకోండి. మెథడ్ అంటే ఏంటి? టు ఎగ్జిక్యూట్ పర్టికులర్ టాస్క్ ఆర్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకేనా? పర్టికులర్ టాస్క్ అయినా పర్టికులర్ ప్రోగ్రామ్ అయినా రన్ చేస్తాను మనం యూజ్ చేస్తాం. లేకపోతే గ్రూప్ ఆఫ్ టాస్క్ కూడా అనొచ్చు. అది క్లియర్ గైస్? తర్వాత మెథడ్లో టూ టైప్స్. మెథడ్లో టూ టైప్స్. ఫస్ట్ వన్ సెల్ఫ్ మెథడ్, తర్వాత ఇనిట్ మెథడ్. INIT. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చూడండి, మనకు అవుట్పుట్ అనేది రావట్లేదు మెథడ్స్లో. మనం అవుట్పుట్ రావాలంటే టూ మెథడ్స్ యూజ్ చేయాలి. ఏం మెథడ్? సెల్ఫ్ అనేది, ఇనిట్ మెథడ్ ఒకటి. ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఏం లేదు, పారామీటర్స్ ఉంటుంది కదా, డిఫాల్ట్ పారామీటర్ సెల్ఫ్. మన సెల్ఫ్ డిక్లేర్ చేస్తే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సెల్ఫ్, సెల్ఫ్ అని డిక్లేర్ చేశాను, రన్ చేస్తా, రన్ అవ్వట్లా. ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే ఒకసారి సెల్ఫ్ డిఫాల్ట్ పారామీటర్ కదా, మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చేయాలి? పారామీటర్ కూడా కాల్ చేయాలి కదా. మనకి ఇప్పుడు మెథడ్స్లో పారామీటర్ డిక్లేర్ చేస్తాం, ప్రింట్ స్టేట్మెంట్లో పారామీటర్స్ కూడా డిక్లేర్ చేయాలి కదా. అంటే పారామీటర్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేయాలి కదా. ఆర్గ్యుమెంట్స్ ముందు సెల్ఫ్ డాట్ ఎక్స్ అని ఇస్తాం, నెక్స్ట్ సెల్ఫ్ డాట్ వై అని ఇస్తాం. క్లియరా? జస్ట్ రన్ చేద్దాం. అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఆబ్జెక్ట్ డాట్ మనకి ఏంటి మెథడ్ నేమ్? డిస్ప్లే. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం. 30 ఆన్సర్ వచ్చిందా? మనం మెథడ్స్ అనేవి కాల్ చేయాలి కదా. మీరు చెప్తారేమో అనుకున్నాను, చెప్పలేదు. మనం ఎప్పుడన్నా ఫంక్షన్ ఫంక్షన్ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది? వన్ ఇట్ కాల్స్ కదా. ఎప్పుడు రన్ అవుతుంది? అందుకే నేను డెఫినేషన్ అని 2 సార్లు మెన్షన్ చేశాను. మనకి ఎప్పుడు కాల్ అవుతుంది? మనం ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడే ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. మీరు డైరెక్ట్గా రాస్తే రిటర్న్ అవుతుందా? రిటర్న్ అవ్వదు కదా. ఓకేనా? సపోజ్ నేను ఇంకో చెప్పొచ్చు, సరే ఇందాక మీరు సెల్ఫ్ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సెల్ఫ్ మెథడ్ తీసేస్తున్నాను, తీసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడన్నా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదు చూద్దాం. ఏమొస్తుంది? ఎర్రర్ త్రో చేస్తుంది. వైతే ఎర్రర్ చూడండి, ఎర్రర్ చదవండి. ఆర్గ్యుమెంట్ మస్ట్ బి గివ్ అని ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఏమైనా మనం చెప్పాను, సెల్ఫ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? లేకపోతే ఇరుకు, నాట్ రిటర్న్. క్లియర్ గైస్? అర్థమైందా? అందుకని ఎప్పుడు ఆ టాపిక్ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోమని అందుకే చెప్తున్నాను. డిఫరెన్స్ కూడా ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుంది టాపిక్స్ వైజ్. ఓకేనా? ఎప్పుడైనా ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే అది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు చెప్తారేమో అనుకున్నా, చెప్పలేదు. ఎందుకంటే మన ఫంక్షన్లో ఎప్పుడు రిటర్న్ అవ్వాలంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఫంక్షన్ కాల్ చేయాలి. కాల్ చేయకపోతే ఏమవుతుంది? ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. ఓకేనా? రేపు ఎలాగ సెకండ్ సండే కాబట్టి మాకు హాలిడే, రేపు క్లాస్ ఉండదు గైస్. రేపు క్లాస్ ఉండదు కాబట్టి మండే ఒకసారి మళ్ళీ టాపిక్ రివిజన్ చేసినప్పుడు నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసినట్టు ఉండాలి. ఆర్ క్లియర్ గైస్? ఆన్లైన్ మీరు కూడా నేను అడిగితే ఆన్సర్ చేసినట్టు ఉండండి. క్లియర్ గైస్? A to Z మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందే అడగండి, సార్ నాకు ఈ టాపిక్ డౌట్ అంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గైస్? ఓకే. ఇప్పుడు అర్థమైందా? అంటే మీకు ఏం కవర్ అయింది? సెల్ఫ్ మెథడ్ అనేది కవర్ అయిపోయింది. ఆర్ క్లియర్ గైస్? నెక్స్ట్ ఏమని చెప్పాను? ఇనిట్ మెథడ్. అంటే మనం మెథడ్ రిమూవ్ చేస్తే సరిపోతుందిగా. ఇక్కడ మెథడ్ రిమూవ్ చేస్తే సరిపోతుందిగా. ఇప్పుడు మెథడ్ వేరే డిక్లేర్ చేద్దాం. ఓకేనా? ఇనిట్ మెథడ్ డిక్లేర్ చేద్దాం. మన మెథడ్ అంటే ఎలా డిక్లేర్ చేయమని చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ మన ఇనిట్ మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డబుల్ అండర్ స్కోర్. ఓకేనా? ఇనిట్ మళ్ళీ డబుల్ అండర్ స్కోర్ తర్వాత పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం. క్లియర్ గైస్? అర్థమైందా? డబుల్ అండర్ స్కోర్. ఓకేనా? ఎలా డిక్లేర్ చేస్తాం మెథడ్ని?
మనం నార్మల్గా మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తాం? క్లాస్ మెథడ్ నేమ్, ఫంక్షన్ నేమ్, సారీ మెథడ్ నేమ్తో డిక్లేర్ చేసేస్తాం డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటి ఇనిట్ మెథడ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే డబుల్ అండర్ స్కోర్ ఇడిట్ అని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? క్లియర్గా దీనిలో కూడా సేమ్ టాస్క్ మనం రన్ చేయొచ్చు. ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? క్లియర్గా ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు కూడా అదే త్రో అవుతుంది ఎర్రర్. ఏమని ఆర్గ్యుమెంట్ ఇవ్వమంటుంది. ఆర్గ్యుమెంట్ ఏమని చెప్పాను మీకు ఇందాక? సెల్ఫ్ అన్న. మళ్ళీ మనం సెల్ఫ్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అది. ఓకేనా? రిటర్న్ ఏం చేస్తుంది గైస్? రిటర్న్ మనకి వచ్చిన వాల్యూని రిటర్న్ చేస్తుంది. దేనికి ఫంక్షన్ చేస్తుంది? ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ ఆర్ మెథడ్ దానికి రిటర్న్ చేస్తుంది. సెల్ఫ్ కూడా అదే. సెల్ఫ్ ఏం చేస్తుంది అంటే క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. దేనిలోకి? మెథడ్లోకి యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా? మనకి ఇప్పుడు వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి? క్లాస్లో డిక్లేర్ అయ్యి ఉన్నాయి. మెథడ్ డిక్లేర్ అయ్యి ఉన్నాయా? లేవు కదా. సెల్ఫ్ అనే కీవర్డ్ యాక్సెస్ చేసుకుంటుంది. ఎక్కడికి? మెథడ్లోకి యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా? ఈ క్లాస్లో ఉన్న డేటాని. క్లియర్ గైస్? అలాగే ఇంకోటి కూడా చేస్తుంది. క్లాస్కి రెఫర్ చేస్తుంది. మన డేటా అంతా ఎక్కడ ఉంటుంది? క్లాస్లో ఉంటుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ని కూడా క్లాస్కి రెఫర్ చేస్తుంది. ఓకేనా? మెథడ్ని ఆబ్జెక్ట్ ఉంది, మెథడ్ని ఏం చేస్తుంది? క్లాస్కి రెఫర్ చేస్తుంది. ఓకేనా? అది టూ కింద పర్ఫామ్ అవుతుంది. ఓకే గైస్? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందా? ఒకసారి చూడండి, డిఫరెన్స్ అర్థమవుతుంది. వస్తుంది అవుట్పుట్. ఓకేనా? యూనిట్ మెథడ్లో డిఫాల్ట్గా ఒకసారి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినట్టే మీకు అవుట్పుట్ అనేది డిఫాల్ట్గా రన్ అవుతుంది. సెల్ఫ్ మెథడ్ అలా కాదు, మనం ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడే రన్ అవుతుంది. యూనిట్ మెథడ్ ఏం చేస్తుంది? యూనిట్ మెథడ్ మనం ఏమైనా డిక్లేర్ చేసామా? నేనేమి ఇవ్వలేదు కదా. డిఫాల్ట్ అది. ఓకేనా? క్లియర్ గైస్? డిఫాల్ట్గా రన్ అవుతుంది. సపోజ్ మనం మెథడ్లో ఏం చేస్తాం? మళ్ళీ మన కంటెంట్ మళ్ళీ రావాలంటే మళ్ళీ పారామీటర్ ఫంక్షన్ కాల్ చేసి దాంట్లో పారామీటర్స్ చేంజ్ చేస్తాం కదా. అర్థమవుతుందా క్లారిటీగా? పారామీటర్స్ అని చేంజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, మన ఇక్కడ పారామీటర్స్ ఇన్నిటి మెథడ్లో పారామీటర్స్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్, కొత్త ఆబ్జెక్ట్ తీసుకుని కొత్త ఆబ్జెక్ట్లో మళ్ళీ డిక్లేర్ చేయాలి. ఏం డిక్లేర్ చేస్తారు? క్లాస్ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మీరు ఇంకో డౌట్ రావచ్చు. ప్లస్ మనం ఇన్నిట్ సెల్ఫ్ మెథడ్లో పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం కదా, మరి ఇన్నిట్లో పారామీటర్స్ ఎలా డిక్లేర్ చేయాలన్నా డిఫాల్ట్ కాల్ చేసుకుంటాం కదా. పారామీటర్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. 10, 20 అని డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ తీసేస్తున్నా, ఇంకా వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ వేరియబుల్స్ అనేది రిమూవ్ చేసాం, డైరెక్ట్గా పారామీటర్స్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, పారామీటర్స్ ఇస్తాం, ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఇక్కడ పారామీటర్స్ ఇస్తాం. పారామీటర్స్ అంటే ఏ కామా బి కదా. సారీ గైస్, మన వాల్యూస్ ఎక్కడ డిక్లేర్ చేయాలంటే క్లాస్లో డిక్లేర్ చేయాలి. ఓకేనా? అందుకే మనం పారాన్సిస్ ఇక్కడ యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? క్లాస్ తర్వాత పారాన్సిస్ ఎందుకు పెట్టామంటే మనం పారామీటర్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ త్రో చేస్తాం క్లాస్లో. క్లియర్ గైస్? ఇక్కడ ఇస్తాం చూడండి, 10, 20. ఏమొస్తుంది? ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏమని ఇచ్చాను? ఎక్స్ అని ఇచ్చాను కదా, దానికోసం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ అవ్వలేదని అట్రిబ్యూట్. ఏమవుతుంది? ఏమని వస్తుంది? నాట్ ఫౌండ్. అప్పుడు మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అని. ఓకేనా? ఎందుకు చెప్తాను చూడండి. ఇందాక మనం సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను? క్లాస్లో ఉన్న వేరియబుల్ని రిటర్న్ చేస్తాక యూజ్ చేస్తామని చెప్పాను. అక్కడ క్లాస్లో వేరియబుల్ ఉన్నాయా? పారామీటర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పారామీటర్స్ అనేది దేంట్లో స్టోర్ చేయాలి? సెల్ఫ్ డాట్ ఏలో స్టోర్ చేయాలి కదా, దానికోసం. ఓకేనా? మీకు ఇందాక ఏమని చెప్పాను? సెల్ఫ్ అన్న కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను? క్లాస్లో వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాకి. ఇప్పుడు క్లాస్లో వేరియబుల్స్ ఉన్నాయా? దేంట్లో ఉన్నాయి? మెథడ్స్లో ఉన్నాయి. దానికోసం మళ్ళీ కింద డిక్లేర్ చేసుకుంటాం సెల్ఫ్ ఈక్వల్ టు సెల్ఫ్ బి అని చెప్పి. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా? క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మనం ఇంత ముందు క్లాస్లో డిక్లేర్ చేసాం కదా వేరియబుల్స్ అని. గాయస్, మన వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసాం?
క్లాస్లో డిక్లేర్ చేసాం. ఇప్పుడు క్లాస్లో డిక్లేర్ చేసామా వేరియబుల్స్ అని? డిక్లేర్ చేయలేదు. ఎక్కడ డిక్లేర్ చేసాం? మెథడ్లో డిక్లేర్ చేసాం. మీకు వేరియబుల్స్ డిక్లేర్ అవ్వాలంటే ఏం చేయమని చెప్పాను? సెల్ఫ్ కీవర్డ్ యూజ్ చేయాలి. మనం సెల్ఫ్ రెండు రకాలుగా యూజ్ అవుతుందని చెప్పాను. క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్లోకి రిఫర్ చేస్తుంది. అలాగే మొత్తం ఆబ్జెక్ట్ అంతా క్లాస్లోకి రిఫర్ చేస్తుంది. అది మెథడ్ అంతా క్లాస్లోకి రిఫర్ చేస్తుంది అని చెప్పాను. మనకి సెకండ్ వర్క్ అవుతుంది ఏంటి? ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయని క్లాస్కి రిఫర్ అవ్వాలి కదా, అందుకే సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి మళ్ళీ. అది క్లియర్ గా? ఇప్పుడు నాకేంటి ఏ కామా బి అని ఉంది, కానీ ఏ కామా బి అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయా? లేవు. అందుకే మళ్ళీ నేను సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అని డిక్లేర్ చేశాను. అంటే ఏంటి? సెల్ఫ్ డాట్ ఏలో ఏ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, వాల్యూ స్టోర్ అవుతుంది. తర్వాత బి అనేది సెల్ఫ్ డాట్ బిలో స్టోర్ అవుతుంది. అప్పుడు మనం కింద ఏం చేస్తాం? సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి అంటే మీకు అవుట్పుట్ రన్ అవుతుంది. క్లియర్ గైస్? యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకో మెథడ్ ఏంటి? సెల్ఫ్ మెథడ్ కదా, సెల్ఫ్ మెథడ్ రాద్దాం. మళ్ళీ క్రియేట్ చేస్తాం. కానీ నెక్స్ట్ ఏంటి? నేమ్ ఏదో డిస్ప్లే అని ఇచ్చేస్తాను. డిస్ప్లే చూడండి సార్, క్లాస్లో మన వేరియబుల్ ఎప్పుడు డిక్లేర్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సెల్ఫ్ డాట్ ఏ కామ బి అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి అని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఏముంది? ఈ సేమ్ క్లాస్లో రెండు మెథడ్స్ ఉన్నాయి కదా, క్లియరా? సేమ్ క్లాస్లో రెండు మెథడ్స్ ఉన్నాయి. అంటే నేను ఎక్కడ స్టోర్ చేశాను? రిజల్ట్లో స్టోర్ చేసాను, ఆబ్జెక్ట్లో. డాట్ డిస్ప్లే. ఓకేనా? డిస్ప్లే ఏం పారామీటర్స్ వాల్యూస్ డిక్లేర్ చేద్దాం. 10,20 డిక్లేర్ చేస్తాం. చూడండి, 10,20 డిక్లేర్ చేసి ఆన్ చేస్తాం. 30 వచ్చిందా? ఆన్సర్ వచ్చింది, 30 వచ్చింది. అంటే ఫస్ట్ ఈ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఎక్కడ పనిచేస్తాయి? సారీ, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ పనిచేస్తాయి? యూనిట్లో పనిచేస్తాయి. ఇది ఎక్కడ పనిచేస్తుంది? సెల్ఫ్లో పనిచేస్తుంది. ఇప్పుడు నాకు రెండు ఆర్గ్యుమెంట్స్ ఏంటి? సేమ్ కదా, 10, 20 ఇచ్చాను కదా. అలాంటప్పుడు మనం క్లాస్ డిక్లేర్ చేస్తాం, ఇక్కడ డిక్లేర్ చేయకుండా. జస్ట్ క్లాస్ ఏంటి? ఏ ఈక్వల్ టు 10, రెండిట్లో సేమ్ యూజ్ చేస్తున్నప్పుడు. బి ఈక్వల్ టు 20. నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు రిమూవ్ చేస్తాను, రన్ చేస్తాను. ఏం త్రో చేసింది? ఈ థ్రోయింగ్ ఎర్రర్. ఎందుకు? ఓకే, ఆల్రెడీ అట్రిబ్యూట్స్ అక్కడ త్రో చేశాను కదా, దానికోసం. ఇక్కడ మళ్ళీ ఏం త్రో చేస్తుంది? ఎర్రర్. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ లేవు, ఇక్కడ తీసాను, ఇక్కడ కూడా తీసారు. ఇప్పుడు ఓకేనా? మన క్లాస్లో ఎప్పుడు యూజ్ చేస్తాం వేరియబుల్స్ అన్నాయి? క్లాస్లో వేరియబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నాకు కింద మెథడ్స్లో సేమ్ వాల్యూస్ యూజ్ చేయాలి. నాకు రెండు మెథడ్స్లో సేమ్ వాల్యూస్ యూజ్ చేయాలన్నప్పుడు క్లాస్లో వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? లేదు నేను డిఫరెంట్గా యూజ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా మెథడ్లో డిక్లేర్ చేస్తాం. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఇనిట్ మెథడ్ ఏమో డిఫాల్ట్. సెల్ఫ్ మెథడ్ అనేది ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడులా ఇంత ముందులాగే. ఓకేనా? క్లియరా గైస్? మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ కాల్ చేసిన రన్ అయిపోవాలంటే ఇనిట్ మెథడ్ యూజ్ చేస్తారు. లేదు సార్, నాకు టాస్క్ ఎప్పుడు కావాలని అప్పుడు రన్ అవ్వాలంటే సెల్ఫ్ మెథడ్ యూజ్ చేస్తారు. ఆర్ క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇక్కడివరకు అర్థమైందా? క్లారిటీనా? చెప్పండి గైస్, పర్లేదు డౌట్ ఉన్నా చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాట్ ఏ ప్రాబ్లం. గైస్ ఆన్లైన్ మీకు అర్థమైంది ఇక్కడ వరకు? గాయస్ ఓకేనా? క్లియరా? మీకు చాలా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం క్లాస్లో వేరియబుల్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తాం? రెండు మెథడ్స్ సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు డిక్లేర్ చేస్తాం. లేదంటే సపరేట్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? లేదు నాకు ఆబ్జెక్ట్ నేను ఆబ్జెక్ట్ కాల్ చేసిన నాకు రన్ అయిపోవాలంటే మెథడ్ ఇనిట్ మెథడ్ యూజ్ చేస్తాం. లేదు అంటే సెల్ఫ్ మెథడ్ యూజ్ చేస్తాం. క్లియరా ఇక్కడ వరకు? ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిందా? జస్ట్ ఏం లేదు, మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో అలాగే డిక్లేర్ చేస్తాం. కానీ మన క్లాస్లో డేటా అంతా ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. ఆబ్జెక్ట్ నేమ్తో మనకు డేటా యాక్సెస్ చేసుకుంటాం. అది క్లియర్ గైస్? ఇక్కడ ఏం జరిగింది చెప్తాను చూడండి. క్లాస్ ఏంటి? ఇది కదా, దీనిలో డేటా స్టోర్ అవుతాయి మొత్తం. ఎక్కువ వరకు ఏం జరిగిందంటే దీని ఎక్కడ ఉంటాయి? క్లాస్లో ఉంటాయి. నేను క్లాస్ని ఎక్కడ స్టోర్ చేశాను? ఆబ్జెక్ట్లో స్టోర్ చేశాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఆర్ఈఎస్ కదా, దాంట్లో అన్నీ ఉంటాయి కదా. జస్ట్ మీకు ఏది కావాలో అది కాల్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఇంకోటి కాల్ చేస్తాను. ఆర్ఎస్ డాట్
ఏ అని కాల్ చేస్తాం, అవుట్పుట్ వస్తుందా? అవుట్పుట్ వచ్చిందా? రాదు. ఓకేనా? మనకి అంత మెథడ్స్ అని దీంట్లో యూస్ చేస్తాం కాబట్టి. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో మెథడ్స్ ఎలా వర్క్ చేయాలి, అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? మీరు 1 అవర్లో ప్రాక్టీస్ చేస్తే మీకు అవి క్లారిటీ అవుతుంది. ఓకేనా? నోట్ చేసుకున్నారు ఈ కోడ్. నెక్స్ట్, ఇప్పుడు సార్ ఒక ఫైల్లో ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చా అంటే లేదు, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు. కావాలంటే నెస్టెడ్ క్లాస్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెస్టెడ్ క్లాస్ అంటే ఏంటి? నెస్టెడ్ లూప్ అంటే ఒక క్లాస్లో ఇంకో క్లాస్ ఉంటుంది కదా, మన ఇన్నర్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఒక క్లాస్లో ఇంకో క్లాస్ కూడా ఉంటుంది. అరే క్లియర్ గైస్? అది చేద్దామా ప్రోగ్రామ్? ఇప్పుడు ఇది క్లాస్ కదా, ఇది చూడండి. మీకు ఇప్పుడు పాత ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ డిఫరెన్స్ అర్థమవుతుంది. చూడండి, ఇందు ముందు మీరు ఫంక్షన్స్ ఎలా రాశారు? డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు. ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి అవుట్పుట్, ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి దాని ప్రింట్ స్టేట్మెంట్ కింద ఏం చేశారు? డైరెక్ట్ ఫంక్షన్ రిటర్న్ చేసుకున్నారు. అంతేనా? ఇప్పుడు ఎలా అవుతుంది? ఆ ఫంక్షన్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లో స్టోర్ అవుతుంది. ఒక స్పీరియస్ స్ట్రక్చర్ లో మొత్తం ఎక్కడ ఉంటున్నాయి? క్లాస్ అనే దాంట్లో ఉంటున్నాయి. మనం ఎప్పుడైనా కావాలంటే ఆ క్లాస్ లోకి వెళ్ళి అప్పుడు ఫైల్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇనిట్ మెథడ్ ఒకటి యూజ్ చేయొచ్చు అంటే లేదు, మల్టిపుల్ ఇనిట్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని ఓవర్ రైట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? అది అప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మెథడ్ ఇనిట్ మెథడ్ యూజ్ చేయాలంటే లేదు, మల్టిపుల్ ఇనిట్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దాన్ని రన్ అవ్వాలంటే అట్ ఎ టైంలో మనం వేరే వేరేగా కాల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇనిట్ మెథడ్ ఉంది, మళ్ళీ ఇనిట్ మెథడ్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి రన్ అయింది కదా, యాడ్ అని ఒకసారి కాల్ చేశాను, మళ్ళీ రన్ అవ్వాలంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఏం చేస్తారు? మళ్ళీ రిటర్న్ చేస్తారు కదా, సేమ్ మళ్ళీ అలాగే. కానీ రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. రిజల్ట్ డాట్ వన్ ఈక్వల్ టు క్లాస్, ఓకే, ఇది యాడ్. ఓకేనా? నెక్స్ట్, రిజల్ట్ వన్ డాట్, సరే అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇన్నిటి మెథడ్ డిఫాల్ట్ ఉంటుంది. రన్ చేద్దాం. మీకు 3 సార్లు వచ్చింది చూసారా అవుట్పుట్? క్లియరా? లేదు కావాలంటే రిజల్ట్ డాట్ డిస్ప్లే వన్ అని కూడా పెట్టినా వస్తుంది. అంటే ఆల్రెడీ దాంట్లో కూడా స్టోర్ అయి ఉంటుంది కదా ఆబ్జెక్ట్లో. మళ్ళీ రిజల్ట్ డాట్ వన్ డిస్ప్లే కదా. క్లియరా? ఇక వరకు రన్ చేస్తాం. మళ్ళీ రన్ అయిందిగా. ఏంటంటే మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్లో స్టోర్ చేసాం, ఆబ్జెక్ట్తో కాల్ చేసాం. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? ఎన్ని డౌట్స్? ఇన్నర్ క్లాస్ క్రియేట్ చేద్దామా? ఇన్నర్ క్లాస్ అంటే క్లాస్లో ఇంకో క్లాస్. ఓకేనా? క్లాస్ నేమ్ ఏం కాల్ చేస్తాం? క్లాస్, క్లాస్ తర్వాత ఏంటి? క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ యాడ్ వన్ అని అవునా? ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకో క్లాస్ క్రియేట్ చేశానా? ఇంకో క్లాస్లో మనం ఇంకో టాస్క్ పర్ఫామ్ చేద్దాం. అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్కడ ఏం బి అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఎక్స్ అండ్ వై తీసుకుంటాను వాల్యూస్. ఓకేనా? 20, నెక్స్ట్ వై 40 అని తీసుకుంటాం. క్లియరా? నెక్స్ట్ ఏం చేస్తాం? మనం వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత మెథడ్స్ ఇస్తాం. అది ఇనిట్ మెథడ్ చేద్దాం, సెల్ఫ్ మెథడ్ రెండు చేద్దాం. యూనిట్ మెథడ్లో ఏం చేయాలి? అండర్ స్కోర్ యూనిట్ స్పేస్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత సెల్ఫ్ అన్న కీవర్డ్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే రిటర్న్ అవ్వు వాల్యూస్ అనేవి. ఓకేనా? ప్రింట్ సెల్ఫ్, సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ సెల్ఫ్ డాట్ వై. క్లియరా ఇక వరకు? ఓకేనా? ఇక వరకు క్లియరా? నెక్స్ట్ ఒక మెథడ్ రాద్దాం, ఇంకో మెథడ్ కూడా రాద్దామా? సెల్ఫ్ మెథడ్ కూడా. డెఫ్ ఇక్కడ ఏం డిస్ప్లే కదా, డిస్ప్లే వన్ ఇస్తాను. ఓకేనా? డిస్ప్లే వన్ పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం. పారామీటర్స్ ఏంటి? డిఫాల్ట్ పారామీటర్ సెల్ఫ్ డిస్ప్లే వన్. ఓకేనా? డిస్ప్లే వన్ సెల్ఫ్ అని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రింట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది వస్తుంది. సెల్ఫ్, సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ సెల్ఫ్ డాట్ వై. ఓకేనా? క్లియరా?
ఒక క్లాస్లో క్లాస్ క్రియేట్ చేశాను. అప్పుడు ఏముంటుంది? యాడ్ అనేది యాడ్ వన్ అని అక్కడ ఉంటుంది, క్లాస్ యాడ్లో ఉంటుంది. నేను డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు యాడ్. ఓకేనా, క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను యాడ్ క్లాస్లో ఫస్ట్ యాడ్ క్లాస్ని రిటర్న్ చేస్తాను. యాడ్ క్లాస్ ఏమున్నాయి డిఫాల్ట్గా, సరే డిఫాల్ట్గా ఉన్న ఇనిట్ మెథడ్స్ రిటర్న్ అయిపోతాయి కదా. ఫస్ట్ రిటర్న్ చేస్తాను చూడండి, ఒకటే రిటర్న్ అయింది. ఏం రిటర్న్ అయింది? ఫస్ట్ క్లాస్ది ఒకటే రిటర్న్ అయింది. నాకేంటి సెకండ్ క్లాస్ది రిటర్న్ అవ్వలేదు. యాడ్ వన్లో డేటా రిటర్న్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మళ్ళీ రిజల్ట్ వన్ డాట్, నాకు ఎక్కడ ఉన్నాయి? యాడ్లో డాట్, ఎక్కడ ఉంది? యాడ్ వన్లో ఉన్నాయి డేటా. ఓకేనా, రన్ చేద్దాం. వచ్చిందా? క్లియరా? అర్థమైందా? నా క్లాస్లో ఉన్న క్లాస్ యాడ్లో ఉన్న యాడ్ వన్లో డేటా కావాలి అంటే ఏం చేయాలి? రెండు క్లాసెస్ మెన్షన్ చేయాలి. క్లియరా? ఒక ఆబ్జెక్ట్లో రెండు క్లాసెస్ మెన్షన్ చేయాలి. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందా? అర్థం కాలేదు? మీకు ఒక క్లాస్ క్రియేట్ చేయడం అర్థమైందా? క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అర్థమైందా? తర్వాత దాంట్లో మెథడ్స్ ఎలా డిక్లేర్ చేయాలి అర్థమైందా? సేమ్ కంటిన్యూషన్గా ఇంకో క్లాస్ క్రియేట్ చేసి సేమ్ మెథడ్స్ డిక్లేర్ చేస్తారు. కానీ మనం కాల్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఏం చేస్తాం? ఒక ఆబ్జెక్ట్లో డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేశాను? డైరెక్ట్గా యాడ్ అన్న క్లాస్ కాల్ చేశాను. కాల్ చేస్తే డేటా ఏమైంది? యాడ్ క్లాస్ ఉన్న డేటా వచ్చింది. కానీ యాడ్ వన్ క్లాస్ డేటా కూడా రావాలి కదా నాకు. అంటే ఇది ఎక్కడ ఉంది? యాడ్లో ఉన్న యాడ్ వన్లో ఉంది. అంటే ఏం చేశాను? ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఎక్కడ ఉంది? యాడ్లో ఉంది. యాడ్కి వచ్చింది. యాడ్లో ఉన్న యాడ్ వన్లోకి వెళ్ళా. అక్కడ ఉన్న కంటెంట్ ప్రింట్ చేయమను. ఇన్నిటి మధ్య ఏంటి? డిఫాల్ట్ కదా, డిఫాల్ట్గా ప్రింట్ అయిపోయింది. క్లియరా? క్లియరా? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నాకు రిజల్ట్ వన్లో డేటా మొత్తం ఉంది కదా, యాడ్ వన్ కాన్సెప్ట్ డేటా కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేయొచ్చా? డిస్ప్లే వన్ కదా, రన్ చేయనా? అవుట్పుట్ వచ్చిందా? డిస్ప్లే వన్. ఓకేనా, ఆల్రెడీ నాకు ఎక్కడ స్టోర్ అయింది? దీంట్లో స్టోర్ అయింది, అందుకే కాల్ చేశాను. సపోజ్ నాకు యాడ్ కూడా కంటెంట్ కూడా ఉందా లేదా సరే చెక్ చేయొచ్చా? ఇక్కడ చూడండి, రిజల్ట్ వన్ డాట్ డిస్ప్లే కదా అది, అంతేనా? డిస్ప్లే కదా. ఒకసారి రన్ చేద్దాం. ఏం త్రో చేస్తుంది దాంట్లో అసలు? కింద చూడు, కింద డిక్లేర్ చేశాను కదా. ఇది మీకు ఎర్ర ఎక్కడ త్రో చేసింది? ఎర్ర త్రో అయింది. ఓకేనా, ఇక వర్క్ ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్ ఎర్ర త్రో అయింది. ఇక్కడ ఏమంటుంది? అట్రిబ్యూట్ ఎర్రర్. చూడండి, అట్రిబ్యూట్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వస్తుంది. యాడ్ వన్లో ఆబ్జెక్ట్ హ్యాస్ నాట్ డిస్ప్లే అనేది లేదంటుంది. యాడ్ వన్లో ఉందా డేటా అనేది ఏమన్నా? యాడ్ వన్లో డిస్ప్లే అనేది ఏమన్నా ఉందా? డిస్ప్లే అనేది ఏం లేదు కదా. డిస్ప్లే వన్, డిస్ప్లే వన్ ఉంది. ఇక్కడ ఏం కాల్ చేశాను? డిస్ప్లే అని కాల్ చేశాను, అందుకే ఎర్ర త్రో అయింది. సపోజ్ లేదు సార్ నాకు ఫస్ట్ దే కావాలంటే ఎక్కడ స్టోర్ చేశాను? రిజల్ట్ డాట్ డిస్ప్లే. ఓకేనా, క్లియరా? అర్థమైంది ఇక్కడ క్లియర్. ఇప్పుడు ప్రింట్ అయిందా? జస్ట్ మీరు చేంజ్ చేసింది ఏంటి? ఆబ్జెక్ట్ ఒకటే చేంజ్ చేశారు. క్లియరా? ఇన్నర్ క్లాసెస్లో మీకు ఏది కావాలో అదే కాల్ చేసుకుంటారు డైరెక్ట్గా. నాకు సెకండ్ క్లాస్లో డేటా కావాలి, ఇప్పుడు కోడ్ మీరు రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మీరు రాసిన కోడ్ మీ ఫ్రెండ్ రిఫర్ చేస్తూ ఉంటాడు. నాకు అవుట్పుట్ ఎక్కడ రావాలని కండిషన్ తనకు తెలుస్తుంది. అప్పుడు నీకు అది డైరెక్ట్గా కోడ్ రాసుకుంటాడు. నాకు సెకండ్లో ఉన్న క్లాస్ డేటా కావాలన్నప్పుడు ఏం చేస్తాడు? వేరియబుల్లో ఫస్ట్ క్లాస్ డాట్ సెకండ్ ఇన్నర్ క్లాస్ నేమ్ ఇస్తాడు. ఓకేనా, క్లియరా? గైస్ మీ ఫేస్ చూస్తే నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థమైంది లేదు నాకు అర్థం కావట్లేదు. చెప్పండి గైస్, మీకు అర్థమైంది అర్థం కాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. తర్వాత క్లాస్లో మెథడ్స్ ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకున్నారు. తర్వాత సేమ్ అదే మళ్ళీ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాడు ఇన్నర్ క్లాస్లో. క్రియేట్ క్రియేట్ చేసి మనం ఎలాగైనా క్లాస్ డేటా యాక్సెస్ చేసుకున్నాక ఏం చేస్తున్నాం? ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. అలాగే ఇంకో ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి క్లాస్లో ఉన్న ఇంకో క్లాస్ని యాక్సెస్ చేసుకుంటాం. క్లియరా? ఎన్ని డౌట్స్ ఇక్కడ వరకు? గైస్ ఆన్లైన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? కెన్ ఐ నో రిప్లై ప్లీజ్ చాట్ బాక్స్. గైస్ క్లియర్గా అర్థమైంది? ఒకసారి కోడ్ రాసుకోండి A to Z.
ఓకేనా, టాప్ టు బాటమ్ కోడ్ రాసుకోండి. ఇదేనే కాదు, మన దీంట్లో లూప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వాళ్ళు చెప్పాను, ఫంక్షన్లు ఏం చేయొచ్చు, మనం లూప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలా. ఓకేనా, ఇన్నిటి మెథడ్ ఏమవుతుంది, ఒకసారి దాంట్లో లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, డిఫాల్ట్ కాల్ అయిపోతుంది అంతే. క్లియరా? గైస్ నిన్న మీరు రాలేదు కాబట్టి మొన్న కాన్సెప్ట్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా? మొన్న ఏం చెప్పాను? ఏంటిది? నేను మొన్న కాన్సెప్ట్ ఏం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పాను. గైస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఓకేనా, హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ కాదు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. చెప్పలేదు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పలేదా? మొత్తం చెప్పలేదు, నేను 3 ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ట్రై చేయమన్నాను మిమ్మల్ని. గైస్ మీరు డిస్కషన్ కాదు, నేను అడిగింది నాకు ఆన్సర్ చేయండి, మీరు కాదు డిస్కషన్ పడేది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను? నేమ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేశాను, 0, 4 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. ఏ ఎర్రర్ వచ్చింది? అట్రిబ్యూట్ ఎర్రర్. దాన్ని కూడా ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్? ఎక్కడ ఎర్రర్ వస్తుంది, అట్రిబ్యూట్ ఎక్కడ ఎర్రర్ వచ్చింది? సెకండ్ క్లాస్ లో వచ్చింది. ఇదంతా దీంట్లో పెట్టాలి, ట్రై బ్లాక్ లో పెట్టాలి. క్లియరా? ఎక్సెప్షన్ ఎక్కడ త్రో అయిందో దాన్ని ట్రై బ్లాక్ లో పెట్టి ఎక్సెప్షన్ కాల్ చేయి. ఓకేనా, అట్రిబ్యూట్ ఎర్రర్ కాల్ చేయాలి. ఇంకో గైస్, అట్రిబ్యూట్స్ అన్న వేరియబుల్స్ అయినా ఒకటే. ఓకేనా, అట్రిబ్యూట్స్ అనే వేరియబుల్స్ అయినా ఒకటే, మెథడ్ అయినా ఫంక్షన్ అయినా ఒకటే. క్లియరా? ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కాల్ చేస్తారు. అట్రిబ్యూట్స్ అన్న వేరియబుల్స్ అన్న ఒకటే, మెథడ్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటే. క్లియరా? ఏ ఒకసారి నోట్ చేసుకోండి, అట్రిబ్యూట్స్ అన్న వేరియబుల్స్ అన్న ఒకటే, నెక్స్ట్ మెథడ్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటే. మనకి ఈ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తాం, దేన్ని? వేరియబుల్స్ని. క్లియరా? ఫంక్షన్స్ని ఎలా కాల్ చేస్తాం? మెథడ్స్ కింద కాల్ చేస్తాం. నోట్ చేసుకున్నారా అందరూ? ఇన్నర్ క్లాసెస్ ఇలా కంటిన్యూ అవుతాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే, మీరు రాసుకున్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది నీట్గా. ఇక్కడ చూడండి, ఇష్టం వచ్చినట్టు ఏమైనా ఉందా? స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఏమన్నా మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్నిటి మెథడ్ కాల్ చేశాను, ఇక్కడ ఇన్నిటి మెథడ్ కాల్ చేశాను. మన ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా ఇన్నిటి మెథడ్స్ డైరెక్ట్ కాల్ చేసుకుంటే ఏమవుతుంది? మామూలుగా క్లాసెస్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేస్తే ఏమవుతుంది? ఏది అక్కడ వర్క్ అవుతుంది మీకు తెలియదు, ఏదో ఏ అవుట్పుట్ జనరేట్ చేస్తుందో మీకు తెలియదు. ఇప్పుడు ఇలా కాల్ చేసుకున్నాం, ఇన్నిటి మెథడ్ ఇక్కడే యూజ్ చేశాను, ఇక్కడే యూజ్ చేశాను, కానీ రిజల్ట్ యాడ్ అన్న క్లాస్ కాల్ చేసినప్పుడు అది వచ్చింది, అవుట్పుట్ రాలేదు. ఎప్పుడు కాల్ చేస్తే వచ్చింది? నేను ఇంకో క్లాస్ని కూడా కాల్ చేసినప్పుడే వచ్చింది. క్లియర్గా అర్థమైందా? దానికోసం మనం ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్గా అర్థమైందా ఎప్పుడు ఏంది యూజ్ చేస్తాం? ఏంటి డిస్కషన్? వాళ్ళే చెప్పండి, స్టెప్స్ గారు ఏంటి? చెప్పు గణేష్, ఏంటి ప్రాబ్లం? సర్లే గైస్, మావకండి. నేను ఇందాక చూసాను, నేనేం మాట్లాడలేదు. అయిపోయిందా? నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మీకు ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి? మీకు క్లాస్ అంటే తెలిసింది, ఆబ్జెక్ట్స్ అంటే తెలిసినాయి. నెక్స్ట్ గైస్, మీకు ఏం తెలిసింది? వాట్ ఈస్ ద క్లాస్? నెక్స్ట్ చూడండి అక్కడ, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం గాయస్? క్లాస్ అంటే తెలిసింది, ఆబ్జెక్ట్ అనేది తెలిసింది కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? ఇన్నర్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు క్లాస్లో
వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, మెథడ్స్ డిక్లేర్ చేయాలి చెప్పాను. మెథడ్స్ 2 టైప్స్ ఉంటాయి, సెల్ఫ్ ఒకటి, ఇనిట్ ఒకటి. ఓకేనా? తర్వాత అన్ని ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ కూడా క్లాస్ లోనే ఉంటుంది, కానీ మనం రిప్రజెంటేషన్ కోసం ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? క్లియరా? క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్ రాదు. ఆబ్జెక్ట్ ఓన్లీ ఆబ్జెక్ట్ క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్ అవ్వదు. ఇప్పుడు బ్లూ ప్రింట్ లేకుండా బిల్లింగ్ కన్స్ట్రక్ట్ చేసాం, బిల్లింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, బ్లూ ప్రింట్ లేకపోతే కన్వర్ట్ స్టెప్కి వెళ్ళాం. క్లాస్ అనేది అది లేకపోతే ఇది అవ్వదు, ఇది లేకపోతే అది అవ్వదు. ఓకేనా? అందుకే రెండు ఇంపార్టెంట్. క్లియరా? తర్వాత ఇన్నర్ క్లాసెస్ చెప్పాను, ఒక క్లాస్ ఇంకో క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి. సేమ్ ఫస్ట్ ఎలా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారో సెకండ్ క్లాస్ కూడా అలా క్రియేట్ చేస్తారు, కానీ ఎక్కడ క్లియర్ చేస్తారు? ఒక క్లాస్ లోనే ఇంకో క్లాస్ ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? గైస్ ఎనీ డౌట్స్? చెప్పాల, అడగండి చెప్తాను మళ్ళీ. టైం కూడా అంతే, 10 minutes ఉంది ఎగ్జాక్ట్ గా. ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సరే ఇంకో క్లాస్ క్రియేట్ చేయను ఇక్కడే, ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేయను ఇక్కడే. ఓకేనా? ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇస్తున్నాను గాయస్, సబ్ట్రాక్షన్ క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఒక క్లాస్లోనే ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏమున్నాయి? ఈ క్లాస్లోనే ఇంకో క్లాస్ ఉంది, ఇంకో క్లాస్లో ఇంకో క్లాస్ లేదు. ఓన్లీ యాడ్లోనే 2 క్లాసెస్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? లేకపోతే దీని క్లాస్ ఇంకో క్లాస్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు లూప్ మళ్ళీ లూప్లో ఇంకో లూప్ ఉంటుంది, అంటే ఏంటి? 3 లూప్స్ రిటర్న్ అవుతాయి లోన. ఇక్కడ సపరేట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్నర్ లూప్ అంటే ఏంటి? ఎందుకు నవ్వుతున్నారు అర్థంగా? తన ప్రాబ్లం చెప్పింది, మీరు ఎందుకు నవ్వుతున్నారు? గాయస్ ఇంకోసారి నవ్వుతే నాకు బయటకు వెళ్ళా సార్, సీరియస్ చెప్తాను. తను డౌట్ అడిగింది, డౌట్ అడిగినప్పుడు ఏం చెప్పాలి? డౌట్ క్లియర్ చేస్తున్నాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు? మీకు క్లారిటీగా ఉందా దాని గురించి? క్లారిటీగా ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కదా, సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? క్లాస్లో యాడ్ 1 క్లాస్ తీసుకున్నాం, నేను మళ్ళీ యాడ్ 1 క్లాస్లో ఇంకో క్లాస్ ఇన్నర్ క్లాస్ తీసుకుంటున్నాను. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇక్కడ వదిలేండి, మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత చెప్తాను. ఓకేనా? ఎక్కువ వరకనే అర్థమైందా క్లారిటీగా? ఎక్కువ వరకు అర్థమైందా? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి మండే క్లాస్లో. ఎక్కువ వరకు దీని తర్వాత కర్మ కాన్సెప్ట్ కవర్ చేద్దాం. ఇంకో క్లాస్ తీసుకోవచ్చా లేదా? క్లాస్ తీసుకోవచ్చు, కానీ మీరు అలైన్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి, డిక్లరేషన్ అనేది కరెక్ట్గా చేయాలి, కాల్ చేసినప్పుడు కరెక్ట్గా కాల్ చేయాలి. ఇప్పుడు అలా కాల్ చేస్తారు, ఇంకో క్లాస్ ఉంటే దీన్ని మళ్ళీ డాట్ పెట్టుకొని ఇంకో క్లాస్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మీరు యాడ్ 2 అని కాల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడికి వస్తుంది, తర్వాత దీంట్లోకి వెళ్తుంది, దీంట్లో ఉన్న ఇంకో క్లాస్కి వెళ్తుంది. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా? ఓకేనా? ఇక క్లియరేనా? నెక్స్ట్ టాపిక్స్ ఏమేమి జరిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? ఉన్న 5 minutesలో. నెక్స్ట్ రేపు నుంచి కాన్సెప్ట్స్కి వెళ్దాం, మండే నుంచి కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఎక్కువ వరకు మీకు 2 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీరు ఏం చేస్తారు? మీకు ఆల్రెడీ అసైన్మెంట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను, గుర్తుందా? నేను అసైన్మెంట్ ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో పెడతాను, లేకపోతే తనకైనా షేర్ చేస్తాను. తను గ్రూప్లో షేర్ చేస్తాను మీకు. అది మండే కల్లా మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ వరకు ఇన్నర్ క్లాసెస్ వరకు అసైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాథ్స్ ట్రై చేయండి, అని ఇన్నర్ క్లాసెస్ వరకే, ఇన్నర్ క్లాస్ ఒకటే. మీరేం సెర్చ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కనమైన మీరు ఓన్గా ట్రై చేయండి, సెర్చ్ అనేది చేయకండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రాసి తీసుకురండి. ఇన్నర్ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? కానీ అది కూడా రాసుకుని రావాలి నాకు. క్లియరా? క్లియరా? నాకు ఫస్ట్ వేరియబుల్స్ నుంచి క్లాసెస్ వరకు మొత్తం డేటా కావాలి, కానీ క్లాసెస్ ముందు వరకు నాకు ఎట్టున్న మీకు వచ్చింది మీరు రాయండి అంతే. ఎక్స్ట్రా గూగుల్ సెర్చ్ చేయడం నాకు తెలిసిపోతుంది. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రోగ్రామ్ అనేది డిఫికల్ట్గా ఎలాగొస్తే ఎలా రాస్తే నాకు తెలుస్తాయి. ఓకేనా? మీరు ఓన్గా మీరు రాయండి. ఓన్లీ ఇన్నర్ క్లాసెస్ ఏమైనా డౌట్స్, ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్లో క్లాస్ ఆబ్జెక్ట్ ఇన్నర్ క్లాస్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు రీసెర్చ్ చేయండి. ఓకేనా? క్లియరా? ఓకేనా? ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పుడైనా ప్రొవైడ్ చేస్తాను అసైన్మెంట్. లేకపోతే మీరు ప్రాక్టీస్ అసైన్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే మీరు ఏం చేస్తారు? ప్రాక్టీస్ అయ్యి మండే కల్లా నాకు రావాలి. ఓకేనా? క్లియరా? ప్రొవైడ్ చేయకపోతే చెప్తున్నా, ప్రొవైడ్ చేయకపోతే ఏం చేయాలి? ప్రిపేర్ అయ్యి రావాలి.
అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుని రావాలి. క్లియరా గైస్? ఓకే గైస్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? మనం నెక్స్ట్ ఏంటి? మన క్లాస్ అంటే ఏంటి తెలిసింది, ఆబ్జెక్ట్ అంటే తెలిసింది, ఇన్నర్ క్లాస్ అంటే తెలిసింది. ఓకేనా? నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉన్నాయి ఇంకో క్లాస్కి యాక్సెస్ చేసుకోవచ్చు డేటా. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నేను మీ దగ్గర డేటా ఉంది, సపోజ్ మా పేరెంట్స్ ఉన్నారు. ఇన్హెరిటెన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వారసత్వం అంటారు తెలుసా? అలా వర్క్ అవుతుంది. మీ ఫాదర్ బిహేవియర్స్, మీ పేరెంట్స్ బిహేవియర్స్ మీకు వస్తాయి కదా, సేమ్ అంతే. ఒక క్లాస్ ఉన్న బిహేవియర్స్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ అన్నీ ఇంకో క్లాస్కి యాక్సెస్ అవుతాయి. ఓకేనా? ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెంట్ మొత్తం డేటా ఇన్హెరిటెంట్ ఏమవుతాయి, వేరియబుల్స్, మెథడ్స్ అన్ని డిక్లేర్ అవుతాయి దేంట్లోకి, సెకండ్ క్లాస్కి. అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది. సెకండ్ క్లాస్ ఏమవుతుంది, తీసుకున్న క్లాస్ ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకేనా? ఇంకో నేమ్ కూడా సూపర్ క్లాస్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్ కూడా అని పిలుస్తారు. ఓకేనా? పైది ఏమంటారు, పేరెంట్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది, చైల్డ్ క్లాస్ ఏమని సబ్ క్లాస్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ పాలిఫార్మిజం అంటే ఏంటంటే ఒక మెథడ్, ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయి కదా, మెథడ్స్ని మల్టిపుల్ ఫామ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ ఇనిట్ మెథడ్ ఉంది, ఇనిట్ మెథడ్ మళ్ళీ సేమ్ అదే క్లాస్లో మళ్ళీ ఇనిట్ మెథడ్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. కానీ అలాగే యూజ్ చేయాలి, ఒక ప్రాసెస్ ఉండేది, అదంతా పాలిమార్ఫిజం వస్తుంది. ఓకేనా? ఇన్హెరిటెన్స్ ఏమవుతుంది, ఒక క్లాస్ ఇనిట్ మెథడ్ రాశారు. ఇనిట్ మెథడ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా మెథడ్ కాల్ చేస్తుంది, ఆబ్జెక్ట్ కాల్ చేస్తేనే ప్రింట్ అయిపోతుంది. కానీ నాకు అక్కడ రెండు ఉంటే ప్రింట్ అవుతాయా? ప్రింట్ అవ్వు. సేమ్ మెథడ్స్ కదా, ఓవర్ రైడ్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ పైథాన్ నేను చెప్పాను, కింద పైన A10 అని రాసి కింద A20 అని రాస్తే ఏం అప్డేట్ అవుతుంది, లైన్ టు లైన్ ఎక్సిక్యూట్ అవుతుంది కదా. అప్పుడు ఏ వేలే అంత 20 అయిపోతుందని చెప్పాను. ఇప్పుడు సేమ్ కూడా అంతే. ఒక మెథడ్ రన్ చేస్తే లైన్ టు లైన్ ఎక్సిక్యూట్ అవుతుంది, పైన మెథడ్ అయిపోతే కింద మీద సేమ్ మెథడ్తో ఏముంటే ఏమవుతుంది, కింద వస్తుంది కానీ పైది వస్తుందా, రాదు. అప్పుడు నాకు పైది కూడా రావాలంటే పాలిమార్ఫిజం యూజ్ చేస్తాం క్లియర్టీగా. ఓకేనా? అక్కడ చూడండి, సేమ్ మెథడ్నే బట్ డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. ఓకేనా? క్లియరా? అది ఏమవుతుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది. ఇక్కడ మెథడ్ ఓవర్ రైడ్ చేస్తాం. ఓకేనా? మెథడ్ ఓవర్లోడింగ్, డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడ్ ఉంది. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ మెథడ్ ఏమి ఉంటాయి కానీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ అంటే లోన వాల్యూస్ ఉంటాయి కదా, ఒక దాంట్లో A, B అని రాస్తాం, ఒక దాంట్లో A, B, C అని రాస్తాం. ఓకేనా? దాన్ని ఏమంటారు, మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సేమ్ మెథడ్ ఉంటే సేమ్ పారామీటర్ సేమ్ మెథడ్ ఉండాలి. కానీ ఏంటి, క్లాసెస్ వేరు, పై క్లాస్లో ఉంటుంది, ఇది కింద క్లాస్లో ఉంటుంది. ఓకేనా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇలా మెథడ్స్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎన్కాప్సులేషన్ అంటే వేరియబుల్స్ మెథడ్ని ఒక క్లాస్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు క్లాస్ ఉంది కదా, అది ఇన్హెరిటెన్స్ అంటే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, క్లాస్ మెథడ్స్ ఈ వేరియబుల్స్ని క్లాస్లో స్టోర్ చేస్తాం. సేమ్ అదే ఇది. ఓకేనా? కానీ దీంట్లో ఏంటంటే మన వేరియబుల్స్ ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, పబ్లిక్లో పెట్టుకోవచ్చు. పబ్లిక్లో పెడితే ఎక్కడికైనా యాక్సెస్ అవుతాయి, ఏ ఫైల్లో కన్నా. ప్రైవేట్లో పెట్టుకుంటే డేటా ఆ క్లాస్ వరకు యాక్సెస్ అవుతాయి, వేరే క్లాస్లోకి యాక్సెస్ అవ్వవు. ఓకేనా? మనం దీంట్లో తెలుసుకుంటాం, వేరియబుల్స్ని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రైవేట్లో పెట్టుకుంటే యాక్సెస్ అవుతాయి. ఇప్పుడు అంతా మనం ప్రైవేట్లో జరుగుతుంది, వేరియబుల్ డిక్లేర్ చేసి డైరెక్ట్ కాల్ చేసేస్తున్నాం. ప్రైవేట్లో పెట్టుకుంటే ఆ క్లాస్ వరకు, ఇప్పుడు ఇన్నర్ క్లాస్ ఉంది కదా, ఇన్నర్ క్లాస్లోకి రాదు డేటా, ఓన్లీ ఆ క్లాస్లోనే ఉంది, పై క్లాస్లో ఉంది. ఇన్నర్ క్లాస్లోకి వచ్చి కాల్ చేస్తాను, అవుట్పుట్ రాదు, ఎర్ర త్రో చేస్తుంది. ఓకేనా? ఆ వేరియబుల్ లేదు అని ఎర్ర త్రో చేస్తుంది. అదే ఆ క్లాస్లో కాల్ చేస్తే ఆ క్లాస్లో డేటా ప్రింట్ అవుతుంది. అది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ అంటే ఓకే గైస్, అర్థమైంది. అబ్స్ట్రాక్ట్ అంటే ఇది డిఫాల్ట్గా ఉంటాయి. ఏంటి, ఇంపోర్ట్, మనం ఇప్పుడు ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అబ్స్ట్రాక్ట్ అనేది ఇంపోర్ట్ వాల్యూ డిఫాల్ట్గా ఫైల్ ఉంటుంది పైథాన్లో, అది ఇంపోర్ట్ చేసుకుని మనం యూజ్ చేస్తాం. దీంట్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే జస్ట్ మెథడ్ ఉంటుంది కానీ దాంట్లో టాస్క్ ఏం పర్ఫామ్ చేయలేం. మెథడ్ ఉంటుంది కానీ మెథడ్లో పారామీటర్స్, టాస్క్ ఏమి ఉండదు. ఓకేనా? జస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ ఒకటే డిక్లేర్ చేయగలం, నేను ఆబ్జెక్ట్లో మెథడ్స్, ఆబ్జెక్ట్లో మన ఫంక్షన్ అంటే ఏం క్రియేట్ చేయలేం. ఓకేనా? అది వస్తుంది. ఓకేనా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు వచ్చినప్పుడు, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలని. డిఫాల్ట్ డైరెక్ట్గా క్లాస్, దాన్ని ఏమంటారు, క్లాస్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, డిఫాల్ట్ క్లాస్ ఉంటాయి, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం డిఫాల్ట్ క్లాస్ని. ఓకేనా?
దాన్ని యూజ్ చేసుకుని మెథడ్స్ క్రియేట్ చేస్తాం. ఆర్ యూ క్లియర్ గైస్? దేంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్లో డేటా అబ్స్ట్రాక్షన్ దాంట్లో, ఓకేనా? ఇదే మనకి ఈ 4 పిల్లర్స్ గురించి డిఫరెన్స్. దీనికి ఒక 2 to 3 days పడుతుంది క్లాస్ కంటిన్యూ అవ్వడానికి. దీంట్లోనే 5 టైప్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరాకీ, మల్టీ లెవెల్, మల్టిపుల్, అండ్ హైబ్రిడ్ ఉంటుంది. 5 టైప్స్ ఉంటాయి. కానీ 5 టైప్స్లో ఒకే ప్రాసెస్ జరుగుతాయి, ఓకేనా? వీ హ్యావ్ ఒకే ప్రాసెస్ జరుగుతాయి, కానీ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ వేలో జరుగుతాయి, ఓకేనా? మన క్వశ్చన్స్ బట్టి చూడండి. ఇక్కడ రాసే చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ డుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్స్టెంట్ యూజింగ్ ఇగోండి. మన మెథడ్స్ క్లాస్ ఉంటుంది, కానీ దాంట్లో మనం ఏం డిక్లేర్ చేయలేం, వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయలేం. నెక్స్ట్ మెథడ్ ఉంటుంది, డిక్లరేషన్ చేయొచ్చు, దాంట్లో పర్ఫార్మెన్స్ ఏం చేయలేం, ఓకేనా? ఆయన డిఫాల్ట్గా ఉండే యాక్సెస్ చేసుకొని మనం చేస్తాం. క్లియర్గా, అందుకే మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు తెలిస్తేనే ఇవన్నీ మనం వర్క్ చేయగలం. ఈ రెండు తెలియకుండా మనం ఏది వర్క్ చేయలేం దీంట్లో. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఆబ్జెక్ట్, తర్వాత ఇన్నర్ క్లాస్ ఎందుకు, ఇన్హెరిటెన్స్ ఏమవుతుంది, క్లాసులు ఇంకో క్లాసులు ఉంటాయని చెప్పాను కదా, దానికోసం ఇన్నర్ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? ఇన్నర్ క్లాస్ అంటే క్లాస్ ఇంకో క్లాస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. క్లాసులు ఉండవు, ఒక ఫైల్లో మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా? సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇన్నర్ క్లాసెస్ అని యూజ్ చేస్తాం. క్లియరా? అర్థమైంది ఇక్కడ వరకు? ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అయితే మీకు జావా అయిపోతుంది. క్లియరా? సారీ, పైథాన్ అయిపోతుంది, ఓకేనా? ఇందాక జావా చెప్పానా, జావాలో వస్తుంది, ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? ఇంకొక కాన్సెప్ట్, మీరు ఏం చేస్తారంటే 2 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి యూ మస్ట్ కవర్ A to Z. ఎక్కడి వరకు? ఇన్నర్ క్లాసెస్ వరకు. ఆర్ క్లియర్ గైస్? ఏం చెప్పాను నేను? ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? యూ మస్ట్ లీవ్ గైస్. హరి అప్ గైస్, ఫాస్ట్ వెళ్ళండి. సౌండ్ అయితే చేయకండి, నాయిస్ క్రియేట్ చేయకండి. గైస్ మీరు కూడా లెఫ్ట్ అయిపోండి, ఓకేనా?